నమస్తే సకలు. ఈరోజు కథ పేరు సిద్ధుడి సలహా. నందుడు అనే యువకుడు బాగా చదువుకున్నాడు. ఉద్యోగం లేదు. డబ్బు సంపాదించమని తల్లిదండ్రులు కోరుతున్నారు. సంపాదించడం లేదని అన్నలు వదినలు గేలి చేస్తున్నారు. వాడితో అభిమానంగా మాట్లాడేది పొరిగింటి రాధ ఒక్కతే. రాధ తండ్రికి బాగా డబ్బు ఉంది, పలుకుబడి ఉంది. ఆమె తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. రాధను పెళ్లి చేసుకుంటే తాను గొప్పగా వెలిగిపోవచ్చు అని నందుడు అనుకున్నాడు. ఒక రోజున వాడు రాధను పెళ్లి గురించి అడిగాడు. ఆమె నవ్వి, నువ్వంటే నాకు ఇష్టమే, కానీ నేను మాత్రం పెళ్లి చేసుకోను. నా డబ్బు గురించి ఆశపడకుండా తనకు తానుగా డబ్బు సంపాదించగలవాడిని నేను పెళ్లి చేసుకుంటాను. నువ్వు మంచివాడివే కానీ అసమర్థుడివి అని చెప్పింది. ఆ మాటలతో నందుడికి జీవితంపై విరక్తి పుట్టింది. చావాలని వాడు పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి ఒక చెట్టుకి ఉరితాడు వేలాడదీసి కళ్ళు మూసుకుని దైవ ప్రార్థన చేసుకోసాగాడు. ఇంతలో అలా దారిన వెళ్తున్న సిద్ధుడు అనే పెద్ద మనిషి నందుడిని వారించి వాడి కథ అడిగి తెలుసుకున్నాడు. తర్వాత చిరునవ్వు నవ్వి, ఈ అడవిలో సాధు జంతువులు, క్రూర జంతువులు ఎన్నో ఉన్నాయి. సాధు జంతువులకి క్రూర జంతువుల భయం, క్రూర జంతువులకు వేటగాళ్ల భయం, అన్ని జంతువులకు ప్రకృతి బీభత్సాల భయం. మంటలు రేగినా, వరద నీరు ముంచినా, జబ్బులు చేసినా వాటికి రక్షణ లేదు. అనుక్షణం ప్రాణభయంతో ఉంటూనే అవి ఎంతో ఉత్సాహంగా కనిపిస్తాయి. తిండి నిద్ర తప్ప వాటికి వేరే పని లేకపోయినా అవి అంత చలాకీగా ఉన్నప్పుడు తన ఆలోచన శక్తితో ఎన్నో సాధించాల్సిన మనిషి ఇలా చిన్నతనంలోనే ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం సిగ్గుచేటు కదా అన్నాడు. నందుడు సిగ్గుపడుతూనే, తమరు జ్ఞానిలా ఉన్నారు. నా అసమర్థతను చక్కగా వివరించాడు, కానీ డబ్బు సంపాదించడం ఎలాగో నాకు తెలియడం లేదు అన్నాడు. దానికి సిద్ధుడు, డబ్బు సంపాదించాలి అంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి. ఇతరుల మీద ఆధారపడిన వాళ్ళకి గౌరవం ఉండదు. కల్లో గంజో తాగి స్వతంత్రంగా బ్రతుకు, అంతా నిన్ను గౌరవిస్తారు. మనుషుల మధ్య ఉండలేకపోతే ఈ అడవిలో ఉండు. ఇక్కడ కందమూలాలు ఉన్నాయి, ఫల వృక్షాలు ఉన్నాయి, అవి తింటూ పొట్టపోసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రతి నిమిషం ప్రాణభయం. మనిషికి చేసిన సదుపాయాలేమిటో, వాటి విలువ ఎంత గొప్పదో తెలుసుకోవాలి అంటే నువ్వు అడవిలో ఉండాలి. అప్పుడే నీకు తోటి మనుషుల పట్ల గౌరవభావం ఏర్పడుతుంది. లేదంటావా, నాతో పట్నం రా, అక్కడ నీకు ఏదో దారి కనపడకపోదు అన్నాడు. అడవిలో ఉండడం ఇష్టం లేని నందుడు సిద్ధుడితో బయలుదేరాడు. వాళ్ళు అడవి దాటి ఒక ఊరు చేరుకుని సత్రంలో బస చేశారు. ఒక రాత్రి వేళ దొంగ ఒకడు సిద్ధుడి దగ్గర ఉన్న డబ్బు దొంగిలించి పారిపోతూ ఉండడం గమనించిన నందుడు వాడిని పట్టుకున్నాడు. సత్రంలో ఉన్న జనమంతా కలిసి దొంగని చితకతన్నారన్నారు. సిద్ధుడు వాళ్ళని వారించి, ముందుగా వీడు దొంగతనం ఎందుకు చేశాడో కనుక్కుందాం అన్నాడు. అప్పుడు దొంగ తన కష్టాలన్నీ చెప్పుకున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అది విని జాలిపడటమే కాక వాళ్ళలో కొందరు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. ఇది చూసి సిద్ధుడు నవ్వి, కన్నీళ్లు కడుపు నింపవు. వీడికి కావాల్సింది జాలి కాదు, డబ్బు. మన మధ్య ఒక మనిషి దొంగగా తయారయ్యాడు అంటే ఆ తప్పు మనదే అని చెప్పాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సిద్ధుడి మాటలకు తల ఊపి అప్పటికప్పుడు దానం చేశారు. 100 వరహాలు పోగయ్యాయి. దొంగ ఆ డబ్బును తీసుకుని సంతోషంగా వెళ్ళబోతూ ఉంటే సిద్ధుడు ఆపి, నువ్వు దొంగగా ఈ సత్రంలో అడుగుపెట్టావు, బిచ్చగాడిగా మారి వెళ్ళిపోతున్నావు. నీకు మానాభిమానాలు అంటూ లేవా అన్నాడు. అయితే నేనేం చేయాలి అన్నాడు దొంగ. నీ ఊరేదో చెప్పు, నేను వెళ్ళి ఈ డబ్బుతో మీ వాళ్ళ అవసరాలు తీర్చుతాను అన్నాడు సిద్ధుడు. అప్పుడు దొంగ సిద్ధుడి కాళ్ళ మీద పడి, అయ్యా, నాకు అయిన వాళ్ళెవరూ లేరు, ఒంటరిగాడిని, బుద్ధి కడ్డి తిని దొంగతనాలకు దిగాను. ఇక మీదట దొంగతనాలు చేయను. ఈ ఊళ్ళో నాకెవరూ పని ఇవ్వరు. ఈ 100 వరహాలతో మరే ఊరైనా వెళ్ళి వ్యాపారం ప్రారంభించి నీతిగా జీవిస్తాను అన్నాడు. సిద్ధుడు నవ్వి, ఈ ఊళ్ళో నీకు ఎవరు పనివ్వకపోతే మాత్రం నీకు నష్టమేమిటి? నీకు లేని కష్టాలను కల్పించి చెప్పి మా అందరి చేత కళ్ళనీళ్ళు పెట్టించావు అంటే నువ్వు గొప్ప నటుడివి. నువ్వు నాటకాలాడి డబ్బు సంపాదించుకో. దొంగతనం చెడ్డది, నటన గౌరవమైన వృత్తి అంటూ దొంగ నుంచి డబ్బు తీసుకుని అక్కడున్న ఒక పెద్ద మనిషికి ఇచ్చాడు. సిద్ధుడు చెప్పిన దానికి దొంగ ఒప్పుకోక తప్పలేదు. సిద్ధుడు నందుడు అక్కడి నుంచి బయలుదేరాడు. దారిలో నందుడు సిద్ధుడు తెలివికి మెచ్చుకున్నాడు. దానికి సిద్ధుడు, కొందరు అవసరం కోసం దొంగతనాలు చేస్తారు, కొందరు కష్టపడలేక దొంగతనాలు చేస్తారు. మనకి దానగుణం ఉంటే సరిపోదు, ఆ దానం సరిగ్గా ఉపయోగపడేలా చూడడం కూడా మన బాధ్యత అన్నాడు. మీ వంటి మహాజ్ఞానులు ఊరూరా ఉంటే ఎంతో బాగుంటుంది. ఈ ప్రపంచంలో నేరాలనేవి ఉండవిక అన్నాడు నందుడు.
జ్ఞానం అందరికీ అంటదు, అలాగే జ్ఞాని అందరికీ ఉపయోగపడడు. ఈ ప్రపంచానికి అవసరమైనది జ్ఞానం కాదు, డబ్బు. ఆ డబ్బు కోసం దొంగతనం చేయబోయాడు. నువ్వు చావాలనుకున్నావు. పట్నం చేరాక నిన్ను నా యజమాని వద్దకు తీసుకెళ్తాను. డబ్బు జ్ఞానం రెండూ ఉండడం వల్ల ఆయన నా వంటి జ్ఞానులు చాలామందిని పోషిస్తున్నాడు. నీకు ఏదో ఒక దారి చూపిస్తాడు అన్నాడు సిద్ధుడు. పట్నంలో చేరేలోగా నందుడు సిద్ధుడి ప్రతిభను మరికొన్ని విషయాల్లో కూడా చూశాడు. ఒక చోట రోగి ఒకడు చావు బతుకుల్లో ఉంటే బంధువులంతా చుట్టూ చేరి దైవ ప్రార్థనలు చేస్తున్నారు. సిద్ధుడు వాళ్ళని కోప్పడి, ఈ రోగి ముఖంలో మృత్యుకళ లేదు, ముందు వైద్యుడిని పిలిపించండి అన్నాడు. వైద్యుడు వచ్చాక సిద్ధుడు రోగి ముఖ కవళికలను బట్టి తనకు తోచింది చెప్పాడు. వైద్యుడు ఆయన పాదాలను స్పృశించి, వైద్యశాస్త్రం క్షుణ్ణంగా చదువుకున్న నాకు ఈ విషయం స్ఫురించనే లేదు. తమరు అవతార పురుషులై ఉండాలి. ఇక ఈ రోగి ప్రాణాలు నిలబెట్టడం నాకు చిటికెల మీద పని అన్నాడు. రోగి బంధువులు సిద్ధుడికి డబ్బు ఇస్తాను అన్నారు. ఆయన నవ్వి, నాకు తోచింది చెప్పాను. మీకు ఉపయోగపడినందుకు చాలా సంతోషం. నా తెలివి భగవంతుడిచ్చిన గాలి నీరులాగా ఉచితంగా అందరికీ ఉపయోగపడాలని నా కోరిక అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకొక చోట సిద్ధుడు భాగ్యవంతుడు ఒకడికి వజ్రాల ఎన్నికల్లో సహాయపడ్డాడు. ప్రతిఫలం తీసుకోలేదు. చివరికి ఇద్దరు పట్నం చేరుకున్నారు. సిద్ధుడు నందుడికి తన ఇంట ఆశ్రయం ఇచ్చాడు. మర్నాడు నందుడిని వెంట పెట్టుకుని సిద్ధుడు తన యజమాని వద్దకు వెళ్ళాడు. ఆ యజమాని పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు. మెడలో రత్నాల హారాలు వేసుకున్నాడు. అత్తరు పరిమళంతో గుమగుమలాడిపోతున్నాడు. ఆయన సిద్ధుడిని చూడగానే తుమతుమలాడిపోతూ, తమరు 2 రోజుల క్రితం రావాల్సింది ఈ రోజు వచ్చారు. ఈలోగా తమరు లేక నాకు లక్షల్లో నష్టం వచ్చింది. ఒక పరదేశీ అవసరానికి తన దగ్గరున్న వజ్రాల హారాన్ని తెగనమ్ముకుంటా అన్నాడు. ఆ వజ్రాలు అసలువో నకలవో నాకు తెలియదు. తమరు తప్ప మరొక నిపుణుడు లేక నేను వదులుకుంటే నా పోటీదారువి అవి కొనుక్కున్నాడు. మిమ్మల్ని నమ్మి సెలవిచ్చి ఊరి పంపినందుకు నాకు బాగా పరాభవమైంది. అన్నమాట నిలబెట్టుకోవాలని తెలియని వాళ్లకు ఏళ్ళొచ్చి ఏం లాభం అంటూ దుర్భాషలాడాడు. అనుకోకుండా ఆలస్యం జరిగిందని, మరొకసారి అలా జరగనివ్వనని సిద్ధుడు మరీ చెప్పి క్షమాపణ అడిగాక కానీ యజమాని శాంతించాడు. ఆ సమయంలో కొందరు పనివాళ్ళు ఒకరిని అక్కడికి తీసుకువచ్చి, అయ్యా, వీడు నమ్మకంగా ఉన్నట్లు నటిస్తూ దొంగతనం చేయబోయాడు అని ఫిర్యాదు చేశాడు. యజమాని వెంటనే, వీడికి ముతక బట్టలు కట్టండి, మెడలో ఒక బిళ్ళ తగిలించి దొంగ అని రాయండి, బండరాళ్ళు కొట్టేలాంటి కష్టమైన పనులు చేయించండి, సాయంత్రాలు గాడిద మీద కూర్చోబెట్టి ఊరంతా తిప్పండి. అలా 6 వారాల పాటు చేస్తే జీవితంలో తిరిగి దొంగతనం జోలికి పోడు అన్నాడు. సిద్ధుడు యజమాని నిర్ణయం విని మౌనంగా ఊరుకున్నాడు. ఇది చూసి నందుడు సత్రంలో దొంగకు తీర్పు చెప్పింది ఈయనేనా అని ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఇంకొక పనివాడు యజమాని దగ్గరకు వచ్చి తన కొడుకు జబ్బు చేసిందని, వైద్యానికి డబ్బు కావాలని అడిగాడు. యజమాని వెంటనే, ఈ ఊళ్ళో వెంకటేశ్వరుడి గుడి ఎందుకు కట్టించాలనుకున్నావు? నీలాంటి వాళ్ళకి సహాయపడాలనే. ఉన్నవాళ్లకు దేవుడు సాయం చేయడు, అందువల్ల వైద్యుడు కావాలి. పేదవాళ్ళు అదృష్టవంతులు, వాళ్ళకి దేవుడే వైద్యుడు. వెళ్ళు, గుడికి వెళ్ళి మొక్కుకో అన్నాడు సిద్ధుడి వంక చూస్తూ. సిద్ధుడు ఈసారి కూడా మౌనంగా ఉండడం చూసి నందుడు మరింత ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత యజమాని సిద్ధుడికి తన శరీర పరిస్థితి చెప్పుకున్నాడు. సిద్ధుడు ఆయనకి కొన్ని ఆహార నియమాలు చెప్పాడు. కొద్దిసేపటికి ఒక రత్నాల వ్యాపారి వస్తే సిద్ధుడు యజమానికి రత్నాల ఎన్నికల్లో సహాయపడ్డాడు. అంతా అయ్యాక సిద్ధుడు ఆయనకు నందుడిని చూపిస్తూ, ఇతడికి మీ కొలువులో తగిన ఉద్యోగం ఇప్పించాలి, కాదనడానికి వీల్లేదు అన్నాడు. తమరు చెప్పాక తప్పుతుందా అంటూ యజమాని నందుడిని కొన్ని ప్రశ్నలు అడిగి నెలకు 1000 వరహాల జీతం మీద వ్యాపారపు లెక్కని పర్యవేక్షించే పని ఇచ్చాడు. తర్వాత ఇద్దరు ఇంటికి బయలుదేరారు. దారిలో నందుడు సిద్ధుడికి తన కృతజ్ఞతలు తెలుపుకొని, తమ జ్ఞానాన్ని తమ యజమాని ఉపయోగించుకుంటున్నట్లేదే అన్నాడు. నా జ్ఞానంతోనే ఆయన లక్షలు ఆర్జిస్తున్నాడు అన్నాడు సిద్ధుడు. నేను అనేది వజ్రాల విషయంలోనూ రత్నాల విషయంలోనూ కాదు. మిగతా ఏ విషయంలోనూ ఆయన మిమ్మల్ని సలహా అడగలేదు. ఆయన తప్పు నిర్ణయాలు చేస్తుంటే మీరు మౌనంగా ఊరుకున్నారు అన్నాడు నందుడు. నేను తప్పు అని చెప్పినా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోకపోగా ఆగ్రహిస్తాడు. ఆయన్ని అలా సంతోషపెట్టాను కాబట్టి నేను చెప్పగానే నా మాట మీద గౌరవం ఉంచి నీకు ఉద్యోగం ఇచ్చాడు, అర్థమైందా అన్నాడు సిద్ధుడు. కానీ ముందుగా ఆయన మిమ్మల్ని నానా దుర్భాషలు ఆడాడు. అది వింటూ ఆయన దగ్గరే పనిచేయడానికి తమకు ఆత్మగౌరవం అడ్డురాదా అని అడిగాడు నందుడు. దానికి సిద్ధుడు నవ్వి,
అజ్ఞానానికి డబ్బే ముఖ్యం. డబ్బు కోసం ఏమైనా చేయవచ్చు. నేను అజ్ఞానినే కాక జ్ఞానినే. అయితే ఆత్మగౌరవం అన్న పదానికి అర్థమే ఉండదు. ఆత్మ స్వయం ప్రకాశం, నిత్యనూతనం, దానికి ఏమైనా అంటదు. తిట్టేటప్పుడు యజమాని నాకు పసివాళ్ళలా తోచి నవ్వొస్తుంది. ఎన్ని అన్నా నన్ను ఆయన వదులుకోలేడు. నా వల్ల ఆయనకు చాలా ప్రయోజనాలున్నాయి. నేను ఆయన్ని వదులుకుందామంటే కుదరదు. నా తెలివిని ఆయన సొమ్ము చేసుకోగలడు, కానీ ఆ పని నా చేత మాత్రం కాదు. ఆయన వల్లనే నా జీవితం సుఖంగా ఉంది. ఇక జ్ఞానం సంగతి అంటావా? జ్ఞానవంతుడైన వాడికి, అడగని వారికి, అవసరం లేదనుకున్న వారికి సలహాలు ఇవ్వకపోవడం నిష్ప్రయోజనమని తెలుసు అన్నాడు. నందుడి సందేహాలన్నీ తొలగిపోయాయి. వాడు సిద్ధుడి అడుగుజాడల్లో నడుస్తూ తమ జ్ఞానాన్ని అవసరమైన చోటనే ఉపయోగిస్తూ అనువు కాని చోట అధికుడిని అనకుండా జీవితం గడుపుతూ 10 మందిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈరోజుకి కథ సమాప్తం సకులు. మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.